సినిమా అయిన మారుతి టాకీస్ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బి. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు రివ్యూలో కొడదాం. నటసింహ నందమూరి బాలకృష్ణ యువ హీరోలతో కూడా పోటీ పడుతూ ఎవరికి సాధ్యం కానీ కొత్త రికార్డులను సృష్టిస్తూ ఎప్పటికప్పుడు తన స్టామినాను మెరుగుపరుచుకుంటూనే ముందుకు సాగుతున్నారు. గత సంవత్సరం విడుదలైన లెజెండ్ బాలయ్య బాబులో కొత్త ఉత్సాహానికి కారణమైంది. ఆ ఉత్సాహంతో ఆయన అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమా రంగంలోనూ కూడా అలుపెరుగుని శ్రమను ఆనందంగా చేసి పారేస్తున్నారు. లెజెండ్ విజయం ఇచ్చిన కిక్ ని బీభత్సంగా ఎంజాయ్ చేస్తూ చాలా సరదాగా బాలకృష్ణ చేసిన సినిమా లయన్ సినిమాకి సంబంధించి బాలయ్య చాలా నమ్మకంగా ఉన్నారు. లయన్ కథను సినిమాగా మార్చడం కోసం బాలయ్య, కొత్త దర్శకుడు సత్యదేవ 6 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఇద్దరు కూడా ఈ సినిమా అవుట్పుట్ చూసుకుని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నందమూరి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుంది అని. మరి లయన్ తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర ఆకట్టుకునే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. లయన్ కథ విషయానికి వస్తే 18 నెలలు కోమాలో ఉండి తేరుకుని మామూలు మనిషి అవుతాడు గాడ్సే. పోతే స్పృహలోకి వచ్చిన గాడ్సే నా పేరు గాడ్సే కాదు బోస్ అంటాడు. అతనికి తన గతం ఏమిటో గుర్తులేదు. పేరు మాత్రం బోస్ అని అతని మైండ్ గైడ్ చేస్తుంది. చుట్టూ ఉన్న జనాలు మాత్రం గాడ్సే గాడ్సే అంటూ ఉంటారు. మనసుని నమ్ముకుని నిజాన్ని తెలుసుకోవాలని ప్రయాణం మొదలుపెట్టిన గాడ్సే ఎలియాస్ బోస్ కి అడుగడుగునా ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు, కానీ అతను బోస్ అని నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం కూడా దొరకదు. ఇక చేసేదేం లేదు, నేను గాడ్సే అని అనుకుంటున్న సమయంలో ఒక సంఘటన అతన్ని బోస్ అని నిరూపిస్తుంది. ఇక అక్కడి నుంచి కథలో బోస్ తన ప్రతాపం చూపించడం మొదలు పెడతాడు. అసలు ఎవరు ఈ బోస్ గాడ్సేగా ఎందుకు మారాడు తదితర ప్రశ్నలకి సమాధానం ఈ సినిమా మిగిలిన కథ. లయన్ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే సింహ, లెజెండ్ సినిమాలతో పోల్చుకుని ఈ సినిమాని చూడలేం. అలా పోల్చుకుని చూడకపోతే బాలయ్య బాబుని స్క్రీన్ మీద చూసి ఏంటి ఉపయోగం? ఇప్పుడు చెప్పుకుని 2 పాయింట్ల మధ్య ఉన్న తేడానే ఈ సినిమా సక్సెస్ ని డిసైడ్ చేయబోతుంది. సింహ, లెజెండ్ సినిమాల సక్సెస్ ఓ విషయాన్ని క్లారిటీగా చెప్తుంది. ఏంటంటే సింహ విడుదలైన తర్వాత లెజెండ్ ముందు బాలయ్య కొన్ని సినిమాలు చేశారు, కానీ అవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. వాటిని ప్రేక్షకులు ఆదరించలేదు. కారణం వాళ్ళు బాలయ్య బాబుని సింహ గాను లెజెండ్ గాను అంతకంటే ఎక్కువగాను చూడాలనుకుంటున్నారు, తక్కువగా అయితే చూడాలనుకోవట్లేదు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా బాలయ్యతో సినిమా తీయటం అనేది మేకర్స్ చేసే పొరపాటే అవుతుంది. లైన్ సినిమాకి సంబంధించి అటువంటి పొరపాటు జరిగిందనే అనిపిస్తుంది. బాలయ్య లైన్ కథతో సినిమా తీయటం కోసం 6 సంవత్సరాలు వెయిట్ చేశారు అన్నారు. అందులో తప్పలేదు, ఎందుకంటే కథలో వెయిట్ ఉంది. కానీ బాలయ్యకి తగ్గట్టు ఆ కథని ప్రాపర్ గా మౌల్డ్ చేయడంలో దర్శకుడు 100% సక్సెస్ అవ్వలేదు. సింహ, లెజెండ్ సినిమా కథల్ని తీసుకుంటే నార్మల్ కథలే, కానీ బోయపాటి బాలయ్య బాబు పాత్రకి చేసిన ట్రీట్మెంట్ ప్రేక్షకుల మైండ్ బ్లో చేసింది. అందుమూలంగానే ఆ సినిమాలు బంపర్ హిట్లు అయినాయి. బాలయ్యతో ఓ హిట్ కొట్టాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే తంబు రూల్. ఆ విషయాన్ని బోయపాటి 2 సార్లు నిరూపించాడు. కానీ లైన్ కథలో చాలా విషయం ఉంది. బాలయ్య పాత్రతో పాటు కథకు సంబంధించిన చాలా అంశాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. దాని మూలంగా కథను నడిపించడం మీదే దర్శకుడు ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. అందుమూలంగా సినిమాలో కథ అయితే నడిచింది, కానీ బాలయ్య బాబు స్టామినాని పవర్ఫుల్ గా చూపించే సన్నివేశాలకి కొరత ఏర్పడింది. బోయపాటి శ్రీను, వివి నాయక్, రాజమౌళి వీళ్ళందరూ ఎందుకు టాప్ యాక్షన్ డైరెక్టర్స్ అయ్యారంటే ఓ విషయం ఉంది. వాళ్ళు హీరోలతో ఫైట్ చేపిస్తారు. ఆ ఫైట్ కు పర్పస్ ఉంటుంది. అంటే ఫైట్ మొదలవడానికి ముందల ఒక సీరియస్ సంఘటన చూపిస్తారు. ఆ సంఘటనలో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయితే ఫైట్ ని బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు, గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి సీన్స్ ని క్రియేట్ చేయటంలో ఈ సినిమా దర్శకుడు సత్యదేవ ఫెయిల్ అయ్యారు. అంటే ఎమోషన్ ఉన్న యాక్షన్ సన్నివేశాలని, ఎపిసోడ్స్ ని క్రియేట్ చేయకుండా కథ రాసేసుకుని ఇక్కడ ఫైట్ ఉండాలి, ఇక్కడ చేజ్ ఉండాలి అని రాసేసుకుని వాటిని యాక్షన్ డైరెక్టర్స్ చేతిలో పెట్టేశారు. వాళ్ళకి నచ్చినట్టుగా మంచి టెక్నాలజీని వాడి సూపర్ గా తీసి పక్కన ఇచ్చేశారు. బట్ ఆ ఎమోషన్ లేదు ఆ ఫైట్స్ అన్నిటిలో కూడా. సో ఇది ఈ సినిమాకి సంబంధించి డ్రాబ్యాక్ అనే అనుకోవాలి. ఈ సంగతే కాదు, చాలా విషయాల పరంగా కూడా దర్శకుడు సత్యదేవ కొన్ని పొరపాట్లు చేశారని చెప్పుకోవాలి. ఆయనకి డైరెక్షన్ చేసే అవకాశం కొంచెం లేట్ గా వచ్చింది. సో ఆయన ఆలోచనలు ఒక 10-15 సంవత్సరాల క్రితం స్ట్రక్ అయి ఉన్నాయి. ఆ సంగతిని చాలా ఈజీగా పసిగట్టేయచ్చు. ముఖ్యంగా బాలయ్య బాబు, త్రిష మధ్యన వచ్చే లవ్ ట్రాక్ అందుకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చూపించవచ్చు. ఆ ట్రాక్ అసలు ఏం బాగాలేదు. లవ్ ట్రాక్ వరకే కాదు, కామెడీని ప్రాపర్ గా పండించడంలో కూడా ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యారు. పోతే నాలెడ్జ్ కి సంబంధించిన కొన్ని అంశాలను మాత్రం చాలా చక్కగా డిస్కస్ చేశారు. ముఖ్యంగా బాలయ్య బాబు అంటే సిబిఐ ఆఫీసర్, సీఎం మర్డర్ కి సంబంధించి ఇన్వెస్టిగేట్ చేసే విధానం, అలాగే DNA టెస్ట్, మెమరీ లాస్, వీటికి సంబంధించి కొన్ని తెలియని విషయాల్ని చెప్పే ప్రయత్నం చేశారు. వాటి వరకు బాగున్నాయని మాట్లాడుకోవాలి. పోతే దర్శకుడు సత్యదేవ గారు ఇంగ్లీష్ సినిమాల స్ఫూర్తితోనే ఈ సినిమాని తీశారు. ఆయన మీద బోర్న్ ఐడెంటిటీ
ఐడెంటిటీ ఇన్ఫ్లుయెన్స్ తీవ్రంగా ఉంది అని అర్థం అవుతుంది బోర్న్ ఐడెంటిటీ సిరీస్ తో పరిచయం ఉన్న వాళ్ళకి ఎవరికైనా. ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే మిగతా అన్ని విభాగాలని ఓ పక్కన పెట్టేసి ఈ సినిమాకి సంబంధించిన ఫైట్స్ గురించి మాట్లాడుకోవాలి. రామ్ లక్ష్మణ్ చాలా చక్కగా డిజైన్ చేశారు యాక్షన్ ఎపిసోడ్స్ అన్నింటినీ. ఇంటర్వల్ బ్యాంక్ లో వచ్చే ఫైట్ కానివ్వండి, సెకండ్ హాఫ్ లో రంపచోడవరంలో ట్రైబల్స్ ఫైట్ కానివ్వండి, ఆ ఫైట్ అయితే మాత్రం చాలా నీట్ గా డిజైన్ చేశారు, సూపర్ గా పిక్చరైజ్ చేశారు కూడాను. అలాగే చేజ్లు, క్లైమాక్స్ లో ఫైట్ ని కూడా మెచ్చుకుని తీరాల్సిందే. నటీనటుల అభినయ విషయానికి వస్తే నటసింహ నందమూరి బాలకృష్ణ నటసింహం నటనకు వంక పెట్టడం అంటే సాహసం చేయటమే. ఎందుకంటే సింహం వేటాడేటప్పుడు పొరపాట్లు చాలా తక్కువ చేసింది. బాలయ్య బాబు కూడా అంతే. ఆయన నటనకి వంకలు వెతకడం కష్టం కాదు, అసాధ్యం. ఈ సినిమాలో కూడా గాడ్సే గాను, సిబిఐ ఆఫీసర్ చంద్రబోస్ గాను అద్దరిపాటు నటనని చూపించారు. నందమూరి అభిమానులు మహాబాగా ఎంజాయ్ చేస్తారు బాలయ్య బాబు నటనని, డాన్సుల్ని, ముఖ్యంగా ఫైట్లని. బాలయ్య బాబు ఈ వయసులో అంత ఎనర్జీతో ఆ ఫైట్లు చేయటం మాత్రం నిజంగా అద్భుతం అనే మాట్లాడుకోవాలి. ఫైట్లు అన్నింటినీ మాత్రం సూపర్ గా చేశారు. బాలయ్య బాబు తర్వాత ప్రకాష్ రాజ్ ఓ మంచి పవర్ఫుల్ పాత్రలో కనిపించారు, ఆకట్టుకున్నారు. త్రిష, రాధిక ఆప్టే ఓకే, వాళ్ళ పాత్రల వరకు వాళ్ళు బాగానే చేశారు. వాళ్లే కాదు, ఈ సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ కూడా వారి పాత్రలకు తగ్గట్టు బాగానే చేశారు. చివరిగా ఈ లైన్ సినిమా గురించి చెప్పుకోవాలి అంటే, సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఎదురైంది. నా పక్కన ఒక ముసలాయన కూర్చుని ఉన్నారు. ఇంటర్వ్యూల తర్వాత ఆయన ఓ డౌట్ అడిగారు నన్ను. అదేంటి అంటే, బాబు ఈ సినిమా పేరేంటి అని. అదేం తాత పేరు తెలియకుండానే సినిమాకి వచ్చావా అని అడిగా. అంతే బాబు, పోస్టర్ మీద బాలయ్య కనిపించాడు, వచ్చేసాను, సినిమా పేరుతో సంబంధం లేదు అన్న. బాలయ్య బాబుకి ఇలాంటి అభిమానులు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. అలా కాకుండా ఉన్న అభిమానులు, మిగతా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా విషయంగా కొంత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. ఇది లైన్ సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.